ఇప్పుడే మన లాఠీబాయ్ వచ్చాడు. ముందుగా ఏఎల్ మీడియాకి స్వాగతం. అన్న మీసాలు ఏందన్న అట్లా? భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. భయం అనే ఆలోచనలు మెదడులోనికి రాని అంటే నా ఒకటే డ్రీమ్ అన్న, అంటే నేను ఏ స్థాయికి వచ్చిందో నాలాంటి స్థాయి వాళ్ళకి కూడా నేను ఎంతో కొంత సహాయం నా నుంచి. మీరు ఎన్ని అటెంప్ట్ లో జాబ్ వచ్చింది? నాకు ఏం చేయాలో అర్థం కాదు. చాలా మెంబర్స్కి అడిగినా, చాలా మందికి అడిగినా కానీ ఎవరు కూడా ముందుకు రావడానికి సహాయం చేయలేదు. ఆ సమయంలో పక్కన ఇక్కడనే మా విలేజ్ ఇంటి పక్క వెనకాలనే 200 రెంట్ కట్టి ఆలోచించుకుంటా ఆ చదువుకుంటా బుక్ లో పైన పడేటి నా కంటి నీళ్ళు. నేను ఎస్సీ అని నా ఎస్సీ క్యాస్ట్ లో నాకు జాబ్ రాలేదు. ఉన్నటువంటి యువతకు ఏం మోటివేషన్ చెప్తారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనం చూసి 10 మంది నేర్చుకునే విధంగా మనం ఎదగాలి. యంగ్స్టర్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని? అంటే ఒక తల్లి తన గర్భాన్ని మోయాలంటే ఒక 9 నెలలు కష్టపడుతుంది. లాస్ట్ ఒకటే మోటివేషన్ చెప్తున్నా, ఫస్ట్ మనకు ఎవ్వరు మోటివేషన్ కాదు, మన తల్లిదండ్రులు ముఖ్యం. మన కోసం మన కష్టపడే తల్లిదండ్రులే మనకి ఇంపార్టెంట్. 12 మ్యాచెస్ కి నేను వాటర్ బాయ్ అని ఉంటాను. యువత మంచి మార్గంలో నడవడానికి నేను ఎంతవరకైనా ముందుకెళ్తే వాళ్ళ కోసం. అది మన మెదక్లో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే మన మెదక్లో నేను ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలని అనుకుంటున్నా. కాకతీయ సామ్రాజ్యం నుంచి ఏ విధంగా అయినా క్వశ్చన్స్ ఒక 100 మంది కూర్చొని చదువుకునేలాగా ఉన్న వాళ్ళని బయటకు తీయాలి అనేది ముఖ్య ఉద్దేశం మన ఏఎల్ మీడియా. అందుకే ఈ ఏఎల్ మీడియా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది నా నుంచి. ఇప్పుడే మన లాఠీబాయ్ వచ్చాడు. సరే అడుగుదాం ఏం జరిగిందో. డ్యూటీ అయిపోయిందా అన్న? ముందుగా ఏఎల్ మీడియాకి స్వాగతం. ఇప్పుడే డ్యూటీ అయిపోవడం వల్ల ఇంటికి రావడం జరిగింది. అన్న మీసాలు ఏందన్న అట్లా? అన్న మీరు అడిగిందంటే ఈ మిసాలు ఏందని అడిగారు. నాకు ఒకటే ఆదర్శం అన్న, మిసాల గురించి అంటే నాకు భగత్ సింగ్ తెలుసు. నాకు భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. భగత్ సింగ్ నా వెనకాల కనిపించే ఫోటోలో ఉన్న భగత్ సింగ్ అతని ఆదర్శం, అతని యొక్క నిదర్శనం, అతని యొక్క ఇన్స్పైర్ గా. అప్పట్లో 15 సంవత్సరాలు ఉన్న సమయంలోనే మన స్వాతంత్ర కోసం భగత్ సింగ్ పోరాడి ఉరికంబం ఎక్కిన వ్యక్తి. అలాంటి భగత్ సింగ్ ఒక ఆదర్శంగా తీసుకొని నేను అతను ఒక సామెత ఒక కొటేషన్ చెప్తాడు, భయం అనే ఆలోచనలు మెదడులోనికి రానియకు. ఆలోచనలే నిన్ను పిరికివాణి చేస్తాయి. అంతే కదా అన్న? ఎప్పుడైతే నువ్వు భయపడతావో అది వెనకడుగు చేపిస్తుంది. నువ్వు మనం పిరికివాడిని అయిపోతావు. అంటే అడిగేద్దామన్నా భయం అవుతుంది. అట్లాంటిది ఆ కొటేషన్ ని ఒక 100 సార్లు చదివిన. అప్పుడు ఆ కొటేషన్ ఇన్స్పైర్ గా తీసుకొని నేను ఆ పోలీస్ జాబ్ లో ఇది ఒక భాగంగా తీసుకొని ఆ భగత్ సింగ్ ని రోజు ఖచ్చితంగా పొద్దున్న లేచి 100% చూసేవాడిని భగత్ సింగ్. ఇప్పుడు కూడా నన్ను మాక్సిమం అందరు ఆ భగత్ సింగ్ లాగానే మిసాలు ఉన్నాయని చాలా మంది అంటారు. లాఠీబాయ్ ఇప్పుడు క్రికెట్ ప్లస్ జాబ్ కాకుండా ఇంకో కోణం కూడా ఉందంట కదా మీ దగ్గర? అంటే దేని గురించి? ఈ బుక్స్ పంపిణీ, మరి క్లాసులు చెప్పడము, ఎవరైనా అంటే డబ్బులు లేకుండా ఎవరైనా వస్తే సాయం చేయడం, ఇవన్నీ జరుగుతాయంట, నిజమేనా? మీరు చెప్పిన ప్రకారం అయితే నిరుపేద విద్యార్థులకు కానీ, అంటే నిరుపేద కుటుంబాలకి కానీ, ఇట్లా కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళకి నేను నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 100% సహాయం చేస్తూ ఇక మంచి యువతకి మంచి మార్గంలో నడిపేయాలన్నదే నా ఆశయం. కాబట్టి దానికోసం ఎంత నా జీతం నుంచి సగమైనా సరే వాళ్ళ కోసం నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఇంత మీకు ఫ్యామిలీ ఇబ్బందులు అన్నీ ఉన్నా సరే ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది లాఠీబాయ్ మీకు చెప్పాలంటే? అంటే నా ఒకటే డ్రీమ్ అన్న, అంటే నేను ఏ స్థాయికి వచ్చిందో నాలాంటి స్థాయి వాళ్ళకి కూడా నేను ఎంతో కొంత సహాయం నా నుంచి చేయాలనేది నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి ఒక ఆలోచన.
అయితే ఇప్పుడు ఈ క్లాసెస్ కూడా చెప్తారని విన్నాను. ఏం క్లాసెస్ చెప్తారు మీరు? అంటే ఇప్పుడు క్లాసెస్ అన్న, నేను ఏదైతే సబ్జెక్ట్స్ లో అనుభవంగా ఉన్నానో దానికి సంబంధించిన క్లాసెస్ చెప్తూ, దానితో పాటు మనకు కానిస్టేబుల్ కి ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ ఎగ్జామ్ లో అయితే ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడుగుతారో ఆ ప్రతి చాప్టర్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ కానీ ఒక 60 క్వశ్చన్స్ వరకు తయారు చేసి చాలా మెంబర్స్ కి మన తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి కూడా పంపించడం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, ఇప్పుడు మీరు అట్లా చేస్తారు కదా, ఎవరికైనా యూజ్ అయినాయా ఇప్పటి వరకు? 100% యూజ్ అయినాయి అన్న. యూజ్ కానీ మనము ఏ పని చేయం. అదే ఎవరు యూజ్ అయినా లాస్ట్ నోటిఫికేషన్ లా ఈ 70 మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చిన. అంటే లాస్ట్ అంటే ఏ ఇయర్ లో? 2022 నోటిఫికేషన్ లో ఒక 70 మెంబర్స్ కి నేను ఫ్రీ కోచింగ్ ఇచ్చిన. అంటే మన మెదక్కి ఇక్కడ మెదక్లో సరిపడా వసతులు లేకపోవడం వల్ల వేరే వేరే జిల్లాల వాళ్ళకు జస్ట్ నాకు ఫోన్ కాల్ ద్వారా కానీ, అన్న మీ ఇన్స్పిరేషన్ వల్ల నాకు సరైన గైడెన్స్ ఇవ్వండి అన్న ప్లీజ్ అని చాలా మంది అట్లా అడగడం జరిగింది. వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చినాయి. ఇట్లా కామారెడ్డి కానీ, ఇట్లా కరీంనగర్ కానీ, వేరే వేరే జిల్లాలో. అది కాకుండా మన మెదక్ జిల్లాలో 70 మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తే అందులో 30 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి నా దగ్గరనే ఉద్యోగం చేస్తున్నారు. సంగారెడ్డిలో కానీ, పొటెన్షియల్ లో కానీ. ఇప్పుడు డ్యూటీ జాబ్ వచ్చేసి 2022 నోటిఫికేషన్ లో ఎంత మందికి వచ్చింది? 30 మెంబర్స్ కి వచ్చారు. 30 మందికి 70 మందికి కోచింగ్ ఇస్తే 30 మందికి జాబ్ వచ్చింది. ఓకే లాఠీబాయ్, ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ అవ్వాలంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫిట్నెస్ తో పాటు చాలా చదువు కూడా కావాలి. దాన్ని కొంతమందికి ఒక 2-3 టైమ్స్ కానీ దాని దగ్గరికి వెళ్ళరు, జాబ్ రాదు. మీరు ఎన్ని అటెంప్ట్ లో జాబ్ వచ్చింది, ప్లస్ దానికి మీరు ఎట్లా సాధన చేశారు? ముఖ్యంగా ఏంటంటే అన్న, నేను డిప్లొమా పాలిటెక్నిక్ చేసిన తర్వాత 2015-16 లో నా డిప్లొమా కంప్లీట్ అయిపోయాది. పాలిటెక్నిక్ చేసాక నేను బీటెక్ హైదరాబాద్ లో మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకున్నా. ఇయర్లీ ఇంత 60,000-70,000 పే చేయాలి. ఎందుకు కన్వీనర్ కోటాలో సీట్ రాలేదు? అంటే ఇక నాకు అప్పుడు ఎంసెట్ రాసారా లేదా? నేను డిప్లొమా అయిపోయిన తర్వాత మాకు సపరేట్ ఉంటుంది అన్నట్టు ఈ సెట్ డైరెక్ట్. దాని తర్వాత ఈ సెట్ రాసారా? కానీ మాకు అంత అప్పుడు తెలియలేదు, అవగాహన లేదు. రాస్తే వచ్చేదేమో, రాసినా కానీ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చేది. కాకపోతే ఏంటంటే కౌన్సిలింగ్ లో టాప్ కాలేజ్ పెడితే టాప్ కాలేజ్ లో వచ్చినంత ర్యాంక్ నాకు రాలేదు. కాబట్టి టాప్ కాలేజెస్ లో ర్యాంక్ సీట్ రాలేదు కాబట్టి మేనేజ్మెంట్ కోర్టులో వెళ్ళడం జరిగింది. అప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక డాడీకి అడిగిన తర్వాత ఇట్లా మనీ కట్టాలి, మనీ కడితేనే ఎగ్జామ్స్ రాయడానికి ఛాన్స్ ఇస్తారు, లేదంటే నా దగ్గర అంత మనీ అంతా ఇప్పుడు లేవు. అంటే చదువు కట్టేటంత మనీ మన దగ్గర లేదని చెప్పారు. లేవంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు. చాలా మెంబర్స్ అడిగినా, చాలా మందికి అడిగినా కానీ ఎవరు కూడా ముందుకు రావడానికి సహాయం చేయలేరు. అయినా కూడా ఏం చేశానంటే లాస్ట్ కి కాలేజీలో కూడా రిక్వెస్ట్ చేసిన, ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఒక సరిగా ఇదేముందని బీటెక్ అక్కడే ఆపేసా. థర్డ్ ఇయర్ లోనే డిస్కంటిన్యూ చేశారు. ఇక ఒక 1 ఇయర్ హైదరాబాద్ లో ఉండి ఖాళీ, అక్కయ్య వాళ్ళ ఇంటికాడ ఉండి ఖాళీ ఉన్నారు. అప్పుడు 1 ఇయర్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, పోలీస్ నోటిఫికేషన్. అప్పుడు నేను డిప్లొమా పాలిటెక్నిక్ అయిపోయినాక కానిస్టేబుల్ కి పాలిటెక్నిక్ ఎలిజిబుల్ అనగానే ఒకటే, నా సిచ్యువేషన్ నాకు ఎలాంటి ఆస్తులు లేవు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. తినడానికి కూడా సరిగ్గా తిండి లేదు. అంటే నేను జాబ్ వచ్చినాక ఇట్లా చెప్తున్నాను కాదు, కానీ తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇదే రియల్ గా ఉంటది. అట్లాంటి టైంలో నోటిఫికేషన్ వచ్చే టైంలో మాకు డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న సమయంలో ఇక డూ ఆర్ డై సిచ్యువేషన్, కొడితే జాబ్ కొట్టాలి లేదంటే ఇక చావే అనుకోని అట్లాంటి టైంలో నేను డిసైడ్ అయిపోయినా గట్టిగా. అప్పుడు నేను ఇక నాకు ఒక పర్సన్ ద్వారా, నాకు శ్రావణ్ అని పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఒక అన్న తెలుసు. ఇక అన్న నువ్వు పలానా సబ్జెక్ట్స్ చదవండి, ఈ టాపిక్స్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయంటే అప్పుడు ఆ బుక్స్ కి ఒక 2,000 రూపీస్ మా ఇంట్లో వాళ్ళు ఇస్తే కేవలం ఆ బుక్స్ తెచ్చుకొని ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ లో 100 పైన వచ్చినాయి. ఇంకా తర్వాత ప్రిలిమ్స్ అయిపోయినాక ఇక మనకు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. మళ్ళీ 2 స్టేజ్లు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక ఈవెంట్స్, మళ్ళీ మెయిన్స్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ టైంలో ఖచ్చితంగా ఈవెంట్స్ గట్టి కొట్టి ఈ నోటిఫికేషన్ లో నా షోల్డర్ పైన ఈ తెలంగాణ స్టేట్ లో రావాలని నేను కసితో నుండి 100% నేను ఈవెంట్స్ పైన ఫోకస్ చేసి మన ఉమ్మడి మెదక్ జిల్లాగా టాపర్ వచ్చిన డిస్ట్రిక్ట్ టాపర్ ఈవెంట్స్ లో 75 అవుట్ ఆఫ్ కి 65 మార్క్స్. ఈవెంట్స్ లో డిస్ట్రిక్ట్ టాపర్. ఇప్పుడు ఈవెంట్స్ లో ఏమేమి ఉంటాయన్నా? అప్పుడు మేము మా నోటిఫికేషన్ లా 800 మీటర్స్, 100 మీటర్స్, తర్వాత లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్. ఇప్పుడే ఉన్నాయా మరి? ఇప్పుడు ఓన్లీ 3 ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ 3 ఈవెంట్స్. 800 లేదా? లేదు,
ఓకే ఇప్పుడు 600 మీటర్స్ పెడుతుంది. అప్పుడు నేను ఆ 5 ఈవెంట్స్ లా నేను అప్పుడు సిఏలు డిఎస్పీలు ఉండే. ఓకే అప్పుడు నేను ఈవెంట్స్ నాకు అక్కడ చేసే సమయంలో నేను 5 ఈవెంట్స్ కొట్టిన తర్వాత వాళ్ళు ఎస్ఏలు డిఎస్పీలు డైరెక్ట్ ఇప్పేశారు. తమ్ముడు నువ్వు ఈసారి జాబ్ కొట్టేస్తావు ఖచ్చితంగా అని చెప్పారు. అప్పుడే చెప్పేశారు. ఈవెంట్స్ అయిపోయిన తర్వాతనే ఆ నమ్మకాన్ని, వాళ్ళు చెప్పిన నమ్మకాన్ని ఇంకా నేను స్ట్రాంగ్ అయ్యి ఇక ఫైనల్ ఎగ్జామ్ కి చదువుకోలేక అంటే రూమ్స్ అయితే అప్పుడు ఆ సమయంలో పక్కన ఇక్కడనే మా విలేజ్ ఇంటి పక్క వెనకాలనే 200 రెంట్ కట్టి నెలకి 200 రూమ్ రెంట్ కట్టుకొని అట్లా ఒక 3 months నేను కష్టపడి చదివిన. ఫైనల్ గా మళ్ళా ఫైనల్ ఎగ్జామ్ లో నేను క్వాలిఫై అవుతానా కాదన్న భయము రోజు అంటే ఒక మినిమం ఒక 20 seconds అన్నా ఏడుస్తుండే. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఏంది, నా సిచ్యువేషన్ ఏంది, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు నాకు జాబ్ రాకపోతే నా పరిస్థితి ఎట్లుంటదని ఆలోచించుకుంటా ఆ చదువుకుంటా బుక్ లో పైన పడేటి నా కంటి నీళ్ళు. ఇక చివరికి లాస్ట్ గా నాకు ఈవెంట్స్ లో డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చిన తర్వాత ఇక కష్టపడుతూ అలాగే ఆ రూమ్ లో అట్లనే డైలీ కష్టపడుతూ 2 months తర్వాత ఇక మెయిన్స్ ఎగ్జామ్ ఉన్న సమయంలో కరెక్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ వచ్చింది. అప్పుడు ఆ కీ వచ్చిన సమయంలో కీ చూసుకుంటే 98 మార్క్స్ వచ్చినాయి. 200కి 98 మార్క్స్ వచ్చినాయి. ఇక తర్వాత ఫుల్ గా ఉంది జాబ్ వస్తానే కాన్ఫిడెన్స్ అయితే బాగా వచ్చేసింది 98 వచ్చేసరికి. తర్వాత ఇక ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి 2 మార్క్స్ పెరిగినాయి. 200కి 100 వచ్చినాయి. అవి 100 ఈ ఈవెంట్స్ లో 65. ఇక డిస్ట్రిక్ట్ టాపర్ ఓపెన్ కేటగిరీలో నాకు జాబ్ రావడం జరిగింది. ఏఆర్ గా ఓపెన్ కేటగిరీ ఎస్సీ క్యాస్ట్. నేను ఎస్సీ అని నా ఎస్సీ క్యాస్ట్ లో నాకు జాబ్ రాలేదు. ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. ఓపెన్ లోనే జాబ్ కొట్టినాం. ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడం జరిగింది అన్న. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఉన్న యువతకి మీరు ఏం సందేశం ఇస్తారు? అంటే ఒకటే అన్న, మనము అప్పుడు మనము ఏదైతే మనం చదువుకున్న సమయంలో ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. అప్పుడు మనకు అంత ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఆ యువత అనేది మెయిన్ ఏంటంటే ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతుంది చాలా మంది. అప్పుడేమో గేమ్స్ ఆడేటోళ్ళము, క్రీడా మైదానంలో చాలా మంది ఉండేటోళ్ళం. ఓకే లాటిబాయ్, ఇప్పుడు ఉన్నటువంటి యువతకు మొత్తం వాళ్ళంతా నిత్యం ఆన్లైన్ బెట్టింగ్ ఆడడము, గంజా తాగడము, ఆల్కహాల్ తాగడము చాలా చేస్తున్నారు. ఇట్లాంటివి చాలా వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అట్లాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏ విధంగా ఇస్తారు? వాళ్ళకు ఏం మోటివేషన్ చెప్తారు? అంటే ఇప్పుడున్న సమాజంలో యువత అనేది మీరు అన్నట్టు ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ అవును చాలా వెళ్తున్నారు, దాని గంజాయి కానీ చాలా అంటే చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం. కష్టపడి సంపాదించడం కన్నా ఆన్లైన్ లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిద్దామనే ఆలోచనలో చాలా మంది వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ అంటే ఇప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆన్లైన్ బెట్టింగ్ ఇంత సంపాదించడం చెప్పిండు అనుకో, అతను ఇంకో 10 మంది చెప్తున్నారు. అట్లా ఏమైతుందంటే ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ యువత అనేది కష్టపడకుండా మనం కష్టపడి సంపాదిద్దామనే ఆలోచన లేదు. ఆన్లైన్ లో వస్తున్నాయి ఆ పైసలు వస్తున్నాయి, ఇట్లనే చేద్దాం అనేది ఇదే ఇప్పటి పూర్తిగా చూసుకుందాం అన్న కాన్సెప్ట్ వెళ్ళిపోయి అది కాస్ట్ ఏమైతుంది, ఒక 1000 రూపాయలు పోతే ఇంకో 2000 వస్తాయేమో, ఆ 2000కి ఇంకో 1000 3000 అట్లా ఆశతోని ముందుకు వెళ్తున్నారు. అది కాస్త ఏమైతుంది 1000 లక్షలకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, లక్షలు వచ్చేసరికి మన ఇంట్లో చెప్దామన్నా భయపడతారు. ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామన్నా ఎవరు ఇవ్వలేరు. అప్పుడు ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఏమైతుంది అంటే చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకే అడుగుతున్నా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏంటంటే మనము కష్టపడి మన ఫ్యామిలీ ఏంది, మనం ఏంది అనేది ఒకసారి ఆలోచించాలి. మనము కష్టపడి ముందుకెళ్ళాలి కానీ అట్లాంటి ఆ బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా అంటే చాలా డేంజర్. మనం సమాజాన్ని కాపాడే యువతనే మనము బెట్టింగ్ యాప్స్ లోకి పోయి సరైన మార్గంలో కాకుండా చెడు మార్గంలో పోతే మనం చూసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎట్లయితే చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఖరాబ్ అయిపోతారు. కాబట్టి మనం కష్టపడి మనం ఇంకో 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఏదైనా యువతకి నేను ఆన్లైన్ బెట్టింగ్ చేసే వాళ్ళైనా సరే, ఈ గంజాయి తాగే వాళ్ళైనా సరే కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనం చూసి 10 మంది నేర్చుకునే విధంగా మనం ఎదగాలి. అంతేగాని మనం చూసి 10 మంది చెడు మార్గంలో నడిచే విధంగా ఉండకూడదని నా యొక్క లక్ష్యం. అది ఇది నేను యువతకి చెప్పదలుచుకున్నది. ఓకే లాటి అన్న, ఇప్పుడు వస్తున్నాయి కదా నోటిఫికేషన్స్, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ యంగ్స్టర్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు మీరు? అంటే అన్న మెయిన్ ఒకటే చెప్పదలుచుకుంది లాస్ట్ ఫైనల్ గా,
అంటే ఒక తల్లి తన గర్భాన్ని మోయాలంటే ఒక 9 నెలలు కష్టపడుతుంది. ఓకే. ఆ 9 నెలలు కష్టపడే సమయంలో ఆ లోపల ఉన్న ఆ పసిపాప గాని, ఆ పసిబిడ్డ గాని ఎంతో నొప్పులను తన్నడం కానీ అట్లా చేసి ఆ తల్లి ఎంతో అనుభవిస్తుంది. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా సరే, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే, మనకంటూ ఒక 6 నెలలు లేదా ఒక 8 నెలలు టార్గెట్ పెట్టుకొని మెయిన్ ఓపిక ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్న పసిబిడ్డ నన్ను డైలీ ఇబ్బంది పెడుతుందని నాకు ఓపిక నశించిపోయి ఆ గర్భాన్ని అయితే తీసేస్తే పసిపాప ప్రాణం పోతుంది. అలాగే ఇది కూడా అంతే. మనకు ఆ ఓపిక ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్ సమయంలో ఓపిక ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు మనం కానిస్టేబుల్ జాబ్ కానీ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ సాధించలేము. కాబట్టి మనం చదవాలన్నా మెయిన్ ఓపికతో ఉండాలి. ఆ ఓపిక ఉంటే మనం 100% ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతాం. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సమాజంలో చాలా మంది చాలా రకాలుగా మోటివేషన్లు ఇస్తారు. బట్ నేను లాస్ట్ ఒకటే మోటివేషన్ చెప్తున్నా. ఫస్ట్ మనకు ఎవ్వరు మోటివేషన్ లేదు, మన తల్లిదండ్రులు ముఖ్యం. మన కోసం మన కష్టపడే తల్లిదండ్రులే మనకి ఇంపార్టెంట్. కాబట్టి మన తల్లిదండ్రులను ఒకసారి మన పరిస్థితి ఏంది, మన కోసం మన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారో ఆలోచించి అప్పుడు నువ్వు ఏ విధంగా వెళ్ళాలనేది నీ పైన డిసిషన్ తీసుకోవాలి. ఇంకోటి లాఠీ అన్న, నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు లాఠీ ఎవరని మీ ఊళ్ళో అడిగినాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా పలానా వ్యక్తి అని చెప్పారు. అయితే ఆయన ఎందుకోసం ఇట్లా పోలీసు ఎప్పుడు వచ్చిందని ఒక క్వశ్చన్ చేస్తే ఫస్ట్ ఆయన క్రికెటర్ అయిదాం అనుకున్నాడు, కానీ ఇక పోలీస్ జాబ్ వచ్చింది, అట్లనే కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పారు. అయితే మరి ఈ క్రికెటర్ అయ్యే లాఠీ అన్న ఇప్పుడు ఈ పోలీస్ జాబ్ ఎందుకు చేస్తున్నాడు? అయితే దీనికి మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందన్న. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నేను పాలిటెక్నిక్ చేసిన టైంలోనే ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది లెదర్ బాల్ కి. కానీ అప్పుడు నా క్రికెట్ కిట్ లేదు, పర్సనల్ క్రికెట్ కిట్ లేదు. ఓకే. అప్పుడు పర్సనల్ కిట్ కొనాలంటే మినిమం 10,000 పైన. అప్పుడు ఇంట్లో అడుగుదాం, 2015-16 అప్పుడు ఆ పర్సనల్ కిట్ కొందామన్నా ఇంట్లో అడుగుదామంటే అంత కోనిచ్చే స్తోమత మా పేరెంట్స్ దగ్గర లేదు, తల్లిదండ్రుల మీద లేదు. నేను రాజకీయ నాయకులకు అడిగినా కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు, చాలా మందికి అడిగినా ఎవరు సపోర్ట్ చేయలేదు. అట్లా అయినా సరే అట్లనే ఆడుకుంటూ వెళ్ళినా ఉమ్మడి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత నాకు 12 మ్యాచెస్ కి అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక్క మ్యాచ్ కూడా నేను తీసుకోలేదు ప్లేయింగ్ లెవెల్. వాటర్ బాయ్ 12 మ్యాచెస్ కి నేను వాటర్ బాయ్ ఉన్నా. ఓకే. నాకంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ టీమ్ సెలెక్ట్ అయినా. అప్పుడు చాలా అంటే చాలా అన్న, మనకి ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. నా ఓన్ గా నేను కష్టపడి, అందుకే ఏఎల్ మీడియా బయటకు తీసుకురావాలని ఇట్లాంటి అంటే మీ ఇలాంటి టాలెంటెడ్ ఉన్న వాళ్ళ కోసమే మేము చూసి మీకు రావడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ అన్న. అప్పుడు ఆ 12 మ్యాచెస్ కి నేను వాటర్ బాయ్ గానే సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఏదో ఒక ఛాన్స్ వస్తుంది, నేను ఏందో ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేసిన, అయినా నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ నాకు పర్సనల్ కిట్ లేకపోతే నేను కాలేజ్ బ్యాగ్, మనం కాలేజ్ కి వెళ్ళే బ్యాగ్ లో మన లెగ్ ప్యాడ్స్ కానీ ఆ గ్లౌజెస్ కానీ కిట్ లేక అందులో పెట్టుకొని వెళ్ళేవాడి. నాకు ఇతను చూస్తే ఇతనికి కాలేజ్ బ్యాగ్ లో కిట్ పెట్టుకుని వచ్చింది ప్లేయరా అని ఆలోచించేవారు. ఓకే, వేరే వాళ్ళు నా ఆటను చూసి వాళ్ళని సెలెక్ట్ చేసిన నేను అప్పుడు గర్వంగా ఫీల్ అయినా. ఓకే. కానీ కొద్దిగా ఎవరైనా అప్పుడు ఆర్థిక ఇబ్బందుల వలన ముందుకెళ్ళలేరు. ఆర్థిక ఇబ్బందులు, మళ్ళీ మెయిన్ రాజకీయంగా అంటే అందులో కూడా నాకంటే తక్కువ ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇక దేంట్లో స్పోర్ట్స్ లో పాలిటిక్స్ అనేది చాలా ఉండడం వల్ల ఇట్లా ఉండద్దు, వెనుకకి రావడం జరిగింది. అదే నాకు కూడా పాలిటిక్స్ ఎవరైనా ఉంటే, మీకు బ్యాక్ సపోర్ట్ లేక ఇక్కడ ఉన్నారు. 100% అది ఖచ్చితంగా. ఈ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ పోలీస్ జాబ్ కు రావడం. అప్పుడు ఇక నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టాలన్న, కొడితే గానీ మా ఫ్యామిలీ కానీ నాది కానీ జీవితం సాగలేకపోతుంది. కాబట్టి ఈ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ అప్పుడే వచ్చింది, నేను అప్పుడే ప్రిపేర్ అయినా. నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి నేను కూడా ఇప్పుడు నా లాంటి వాళ్ళకి మెయిన్ ఒకటే అన్న, ఎవరైనా నా గురించి ఏమన్నా అనుకున్నాను అన్న, నేను ఎవరన్నా ఏమన్నా అనుకున్నా సరే ఒకటే ఫైనల్ గా నాకు జాబ్ వచ్చింది. నేను ఏందో నాకు తెలుసు. 10 మందికి సహాయం చేసే గుణం నాలో ఉందన్న. కష్టపడే తత్వం, కష్టపడించే తత్వం, అదే వాళ్ళ కోసం నేను ఎంతవరకైనా యువత మంచి మార్గంలో నడవడానికి నేను ఎంతవరకైనా ముందుకెళ్తా వాళ్ళ కోసం. అది ఓన్లీ కేవలం ఉద్యోగాని కోసం మాత్రమే, అంతేగాని వేరే దానికోసం అయితే నేను రాను. ఎవరైనా సరే ఇప్పుడు నా కానిస్టేబుల్ కోచింగ్ కి అలా నేను మీ దగ్గర రావాలంటే మన మెదక్లో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే మన మెదక్లో నేను ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలని అనుకుంటున్నా. దానికి ఎవరైనా కోచింగ్ సెంటర్ పెట్టాలంటే అంత ఈజీ టాస్క్ కాదు కదా. అలాంటివి
అంటే కోచింగ్ సెంటర్ అంటే అంత తెలియదు. ఒక స్టడీ హాల్ కానీ ఓకే చిన్న ఒక స్టడీ హాల్ ఉంటే ఒక 100 మంది వచ్చిన అకామిడేషన్ ఇస్తే నేను వాళ్ళకి మొత్తం నేనే చూసుకుంటా. లైక్ అదే నేనే ఫుడ్ పెట్టడం అట్లాంటివి చూసుకుంటా. కానీ అట్లాంటి ఒక షెల్టర్ దొరకట్లేదు. ఆ షెల్టర్ దొరికితే మొత్తం మన మెదక్ జిల్లాని కూడా ఒక కానిస్టేబుల్ కి సెట్ చేద్దాం, ట్రైనింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ మెదక్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ఆర్గనైజర్స్ మన ట్రస్టులు అట్లాంటి సంస్థలకు కానీ ఒక్కడే చెప్తున్నా, ఇప్పుడు మన లాఠీబాయ్ ఇప్పుడు ముందుగా ఈ 2 నోటిఫికేషన్లు వస్తే ప్రిపరేషన్ కావడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు లెసన్స్ చెప్పడం కానీ ఈవెంట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం కానీ అట్లాంటి వాటికి మన లాఠీబాయ్ ముందు ఉన్నాడు. సో అది లాఠీబాయ్కి ఏం కావాలంటే ఒకటి ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ లేక దాని వెనుకడు వేయాల్సి వస్తుంది. మీరందరూ దయచేసి లాఠీ అన్నకు హెల్ప్ చేసి ఒక షెల్టర్ లాగా ఒక 100 మంది కూర్చొని చదువుకునేలాగా ఇప్పించగలరని ఏఎల్ మీడియా మీకు కోరుకుంటుంది. ఓకే లాఠీబాయ్, ఇప్పుడు క్రికెట్లో మన ధోని ఒక టికెట్ కలెక్టర్ నుండి క్రికెటర్ ఎలా అయ్యాడో ఇప్పుడు మీరు కూడా పోలీస్ నుండి క్రికెటర్ అవ్వాలని ఏఎల్ మీడియా మనస్ఫూర్తిగా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఒక్కరోజు టైంకే ఇవ్వడానికి ఇబ్బంది పడే రోజుల్లో 2 రోజులు అంటే నిన్న ఈ రోజు 2 రోజులు హెల్ప్ చేసినాం కాబట్టి ఏఎల్ మీడియా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక వారం రోజుల పాటు మన ఏఎల్ మీడియా వాళ్ళు మీతో ఇంటర్వ్యూ అని చాలా అడగడం జరిగింది. అవును, అయితే ఇంటర్వ్యూ అంటే అది చాలా అంటే మంచి సక్సెస్ఫుల్ పర్సన్ కి మాత్రమే అడగడం జరుగుతుంది. అవును, మాలాంటి కింది స్థాయి వాళ్ళకి మంచి స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చిన అంటే ఈ ఏఎల్ మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటాను అన్న, అందరూ పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ వాళ్ళే తీసుకుంటారు. మనం ప్రతిభ ఉన్న వాళ్ళని బయటకు తీయాలి అనేది ముఖ్య ఉద్దేశం మన ఏఎల్ మీడియా. అందుకోసమే మీకు ఒక వారం రోజుల నుంచి మీకు టైం దొరకకున్నా సరే ఇవ్వండి అని అడిగింది దానికోసమే అన్న. అందుకే మాలాంటి వాళ్ళ కోసం ఈ ఏఎల్ మీడియా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది నా నుంచి.